వెండి పూతతో సమానం. ఈ మాట మీకు అర్థం కాకపోతే అందరు కలిసి చదవండి ఒకసారి. అందరు కలిసి చదవండి. సమానము. ఇది ఈరోజు మన వాక్య ధ్యానం. ప్రేమగల మాటలు, ప్రేమగల మాటలు, నా మాటలు జాగ్రత్తగా వినాలి. ప్రేమగల మాటలు, చెడుగల హృదయం, ఈ రెండు కలిగి ఉండుట మంటి పెంకుకు వెండి పూతను పూసిన దాంతో సమానం. సామెతల గ్రంథం 26:23. చాలా జాగ్రత్తగా వినాలి. మట్టి పెంకకు వెండి పూత పూస్తే ఉండదా? పెంకు అంటే పెంక, మన భాషలో కూడా మట్టి పెంకు. దానికి వెండి పూత పూస్తే ఉంటుందా అంటున్నా? ఉండదు. మట్టి మట్టే, వెండి వెండే. వెండి మట్టి కలవాలంటే కలవవు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ప్రేమగల మాటలు, చెడుగల హృదయం, ఇవి రెండు కలిగి ఉండుట దాంతోనే సమానం. మనం పెంకు మీద వెండి పూత పూసిన దాంతో సమానం. ఈ రెండు కూడా ఉండవు. అందుకనే మనం ఉండే దేవుని దృష్టిలో ఒక యథార్థవంతులుగానే మనం ఉండడం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రేమగల మాటలు ఎలా వస్తున్నాయి? ప్రేమగల మాట, బాగున్నారా, తిన్నారా, మంచిగున్నారా, యోగక్షేమాలు ఎలా ఉన్నాయి అడిగేవాళ్ళు, మనతోనే ప్రేమగా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నప్పటికీ ఆ ప్రేమగల మాటల వెనకాల ఉన్న హృదయంలో ఏముందో తెలుసుకోవాలి. అందుకే ప్రేమగల మాటలు ఉండొచ్చు, కానీ చెడుగల హృదయం ఉందో లేదో మనం చూసుకోవాలి. బైబిల్లో కూడా ఒక మాట ఉంది, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మరి ఈ వాక్యానికి ఆ వాక్యానికి తారతమ్యం ఉంది. నేను అనుకుంటున్నాను, ఒకవేళ హృదయంలో కోపం అంతా నిండింది అనుకో, వాళ్ళ ప్రేమతో మాట్లాడతారా? కోపం బాగున్న వాళ్ళకు పైకి ప్రేమగా మాట్లాడతారా? మాట్లాడరు అసలే. అది వెంటనే ఏమవుతుంది, బయటికి వచ్చేస్తే. సంతోషంతో నిండింది అనుకో, మాటలు ఎట్లా వస్తాయి? కానీ ఇక్కడ పైకేమో మాటలు, ప్రేమ మాటలు, హృదయం ఏమో చెడుగల హృదయం అని వ్రాయబడింది. వింటున్నారా? మంచి జాగ్రత్త వినాలి. పైకి ఒకలాగా లోపల ఒకలాగా అని అర్థం ఒక మాటలో. మనం పైకి ఏం మాట్లాడుతున్నా మన హృదయములో కూడా అలాగే ఉండడం మనం నేర్చుకోవాలి. అందుకే మనుషులు పై రూపాన్నే చూస్తారు, కానీ దేవుడు అంతరంగాన్ని లక్ష్య పెట్టేవాడు. హృదయ పరిశోధకుడు యెహోవా. మనుషులు పై రూపాన్ని చూస్తారంటే దాన్ని ఇంకో కోణంలో మనం ధ్యానిస్తే మనుషులు మాట్లాడే ప్రేమగల మాటలకే ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. లేని ప్రేమ చూపెడితే ఎవరైనా నమ్మేస్తారు, కానీ ఉన్నది ఉన్నట్టుగా ఉంటే ఎవరు నమ్మట్లేదు. మనుషులు పై రూపాన్నే ఎంతో ప్రేమగల వ్యక్తిగా వచ్చి నిన్ను ప్రేమిస్తుంటే
చూసారా పాస్టర్ గారు ఎంత ప్రేమిస్తున్నారో, ఎంత నా మీద శ్రద్ధో, ఎంత అభిమానమో, ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నాడు. నేను ప్రేమగానే మాట్లాడుతున్నా, ప్రేమగల మాటలే వస్తున్నాయి. నిన్ను ప్రేమతోనే మాట్లాడుతున్నా, ప్రేమతోనే నా మాటలు వస్తున్నాయి మీ ఎడల. అయితే అదే సమయంలో నా హృదయంలో ఏమి దాచిపెట్టుకున్నానో అది నాకు దేవునికి మాత్రమే తెలుసు. అందుకే ప్రేమగల మాటలు, చెడుగల హృదయం ఉండకూడదు. ఒకసారి యాకోబు దగ్గరికి ఇస్సాకు ఏం చేశాడంటే, ఏశావు పెద్దోడు కనుక పిలిచి, ఒరే పెద్దోడా, నాకు ఎట్లా వృద్ధాప్యం వచ్చింది, నేను చనిపోతున్నాను, అయితే నా కొరకు నువ్వు అరణ్యానికి వెళ్ళి వేటాడి మంచి మాంసాన్ని తీసుకొని రా, దాన్ని వడ్డించుకొని తీసుకొని రా, తిని నేనేం చేస్తా, ఆశీర్వదిస్తా. వెంటనే వెళ్ళాడు. సరే నాన్న మంచిది అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత వేరే వ్యక్తి వచ్చాడు. ఎవరు? యాకోబు వచ్చాడు. ఎవరు పంపించారు? రిబ్కా పంపించింది. ఏమని చెప్పమంది అంటే, మీ నాన్నకు ఏ కరెంట్ ఇష్టమో నాకు తెలుసు. ఇంట్లో భర్తకి ఏ కర్రీ ఇష్టమో భార్య తెలియదా? కొన్నిసార్లు కూరలు నచ్చకపోతే ఏం చేస్తారు? ఫలానా కర్రీ చేయరాదు ఒక్కసారి అన్న, ఇష్టం. అలాంటి ఇష్టమైన వంటకం చేసి ఎవరి చేతిలో పెట్టింది? ఏసే వస్త్రాలు, ఒంటి రోమాలు ఎక్కువ ఉంటాయి, అలాంటి వస్త్రం ఒకటి ఉంటే వేసి పంపించి. మనోనికి తెలుసు మనం ఒరిజినల్ బట్టి కాదని, వణుక్కుంటూ వెళ్ళి, నానో ఎవరు నువ్వు? నేను నీ కుమారుడైన ఏశావును. అసలు ఈయన ఎవరు? ఏమని చెప్పుకుంటున్నాడు? ఏశావు. ఇంత తొందరగా ఎలా వచ్చావు? నా తండ్రి దేవుడు, నా పితరుల దేవుడు, నేను పోతుండగానే అదే ఎదురుగా వచ్చింది. మంచిదే, కాకపోతే ఒక డౌట్ వస్తుంది నాకు. మళ్ళీ డౌట్ అంటున్నాడు ఏంది? ఆయన కనుక తెలితే ఆశీర్వాదాలు బదులు ఏమొస్తాయి? శాపాలే వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలా? ఆయన డౌట్ ఏంటి? ఏదిరా నువ్వు వేసావినా? చూడానా? చూడు, తెల్లబట్లేనా? తెల్లయి. పాస్టేనా? పాస్టే. అర్థం బాడీ, నా బాడీ ఎలా ఉంది? ఇలాంటి తెల్లడి వస్త్రాలేనా? డెడ్ ఆపోజిట్. చూస్తే కనబడతలేదా? ఇది బ్లాక్, ఇది వైట్. స్తోత్రం, హల్లెలూయా. బ్లాక్ వైట్ కనపడతలేదు మీకు? చూస్తే తెల్ల బట్టలు అంటే ఈయనెవరు? పాస్టరే, తిరుగులేదుగా. నువ్వు రారా బాబు అంటే దగ్గరికి వచ్చిండు. తడివి చూస్తే ఆ రోమాలు తగిలినప్పుడు, ఓహో ఏశావే. అయితే శరీరం ఏమో ఏశావుది, స్వరం మాత్రం ఎలా వినబడుతుంది? యాకోబులాగా వినబడుతుంది. ఒరే, బయటికి ఒకలాగుంది, లోపడలాగుంది. యాకోబు అంటే అర్థం మోసగాడు. అంటే లోపడంతా ఏముంది? మోసం. బయటికేముంది? బయటికేముంది? తాను మంచోడని చూపించుకునే ఒక రూపం. అది సిస్టర్స్, ఇది బ్రదర్స్. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను. యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను. యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా. యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా.
తెల్లటి వస్త్రాలే. అంటే పైకి ఎవరు? విశ్వాసి. పైకి ఎవరు? దేవుని బిడ్డ. పైకి ఎవరు? భక్తి గలవారు. బైబిల్లో కూడా ఉంది, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉన్నారు. ఇప్పుడు నా వస్త్రాలను బట్టి పైకి ఏమొచ్చింది? పైకి ఏమొచ్చింది? మిమ్మల్ని అంటే ఊకోరు, అందుకే అన్ని నా మీదనే వేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పైకి బాగా భక్తి, కానీ లోపటేంటి? స్వరం ఏమని వస్తుంది? యాకోబు మోసగాడు, మోసపూరితమైన ఆలోచనలు, మోసపూరితమైన తలంపులు, మోసపూరితమైన హృదయము అన్నిటికంటే మోసకరమైంది. అది ఘోరమైన వ్యాధి కలిది. దాన్ని గ్రహింపగలవాడెవడు? మోసకరమైంది. మోసంతో కూడుకున్న స్వరము ఎక్కడి నుండి వస్తుందంటే హృదయంలో నుండి వస్తుంది. పైకి చూస్తే ఏశావు, లోపలనేమో మోసాలు వస్తున్నాయి, అక్రమం వస్తుంది, అవిధేయత వస్తుంది, చెడు హృదయం వస్తుంది. ఇంకా మీకు అర్థం కావాలంటే సమరయ స్త్రీ ఎక్కడికి వెళ్ళింది? ఏ బావి? ఎవరి బావి? ఆ బావి ఎలాంటిది తెలుసా? లోతైంది. ఆ బావి ఎలాంటిది? ఓ యేసు ప్రభు, చూతిట్లున్నావు, అమాయకం లెక్కున్నావు, ఇది ఏ బావి అనుకుంటున్నావు? నీకు ఎన్నో బావుల గురించి, ఎన్నో జీవితాల గురించి తెలుసు, కానీ ఇది ఏం బావి? యాకోబు బావి. యాకోబు అంటే ఎవరో? మోసగాడు. మోసంలో కూడా ఈ బావి లోతైంది. ఆమె జీవితమే ఒక లోతైన మోసపూరితమైన జీవితము, అనేకుల్ని మోసం చేసింది. ఈ బావి లోతైంది, నీకేం తెలుసు? ఆయన అన్నాడు, అది ఎంత లోతైందో దానికంటే ఎక్కువైన నీళ్ళు నా దగ్గరనే ఉన్నాయి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, చెప్పండి హల్లెలూయా. అవునా? అయితే అదే నీళ్ళు నాకు కావాలి. కండిషన్ ఏంటి? నీ పెనిమిటి తీసుకొని రా. అబ్బో, నాకు పెనిమిటా? నాకు భర్తున్నాడా? నాకు భర్త ఎక్కడిది? అప్పుడు దాకా ఎట్లా మాట్లాడుతుంది? మీరు యూదులు, మేము సమరయులం, మీకు మాకు సాంగత్యం ఎక్కడిది? ఆ మాట సంభాషణ చూడే, ప్రేమ గల మాట, కానీ లోపల లోతైన బాయ్, అది లోతైన జీవితం, లోతైన పర్సనల్ లైఫ్లో ఎంత మోసం, ఎంత అక్రమం, ఎంత అవిధేయత, ఎంత చెడుతనం ఉందో కప్పిపిచ్చి పైకి ప్రేమగా మాట్లాడుతుంది. అది మంటి పెంకు మీద ఉన్న వెండి పూత పెట్టింది. కొద్దిసేపటికి మట్టి వేరైతుంది, పూత వేరైతుంది. వెండి అంటే పవిత్రత. మన మంటి బ్రతుకుల్లో దేవుడు పవిత్రతను పెట్టాలనుకుంటే మన చెడు స్వభావం దాన్ని తీసిపడచ్చు. వెంటనే యేసు ప్రభు, నీకు ఎంతమంది? 5 పెనిమిట్లు ఉండేది. ఇప్పుడున్న సారు కూడా మీ సారు కాదు అన్నాడు. ఇప్పుడు ఏమైపోయింది? పైకి ఏం మాట్లాడుతుంది? మాకొక మీద చేయొత్తాడు, కొండ మీద ఆరాధన చేస్తాం. ఆమె కూడా ఆరాధన చేయడానికి ఆయన కోసమే చూస్తాను, మనం కూడా ఏసే కొరకే చూస్తున్నాం. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అంతరంగం చెడిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. పైకేమో ఏశావు, లోపలనేమో యాకోబు స్వరం. పైకి భక్తి, కానీ దాని శక్తిని ఆశ్రయించారు. చాలామంది బైబిల్ పట్టుకుంటే భక్తిపరుడే, ప్రార్థనకు వెళ్తే భక్తిపరుడే. ఇలాంటి భక్తి అనేది ఎంతున్నా ఆ భక్తి ముసుగులో ఏముందో తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే ఆనాడు ఇస్సాకు మోసపోయినట్లుగా ఈరోజు మన జీవితాలు కూడా మోసపోతాయి. ప్రైజ్ ది లార్డ్. నమ్మేసిండు, నమ్మి ఆశీర్వాదితే మళ్ళీ ఏశావు వచ్చాడు.
తండ్రి నేను వచ్చాను ఆశీర్వదించండి. గడగడగడ వణుకుతున్నాడు. ఎందుకు? ఇప్పుడే ఎవడో వచ్చాడు, ఆడ ఆశీర్వాదాలను తీసుకుపోయాడు. నువ్వు అనుకుని ఇచ్చేసినా కాదు, నీ తమ్ముడైన యాకోబే, ఆడు మాయోపాయం చేత అనున్నది బైబిల్లో. తండ్రి ఏం చేసిండు? మాయ చేసిండు. మాయ. చూడండి ఆదికాండం 27:22. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతనిని తడివి చూచి, స్వరము యాకోబు, స్వరము గాని చేతులు ఏశావు చేతులే అనెను. చూడండి అక్కడ ఏశావు వచ్చినప్పుడు చదవండి. తరువాత తన తండ్రి అయిన ఇస్సాకు ఏశావు వేటాడి మాంసం తెచ్చి ఇస్సాకు మిక్కటము చదువు. అతని తండ్రి అయిన ఇస్సాకు ఒక్క నిమిషం. ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను. అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినుమని తన తండ్రితో ననెను. అతని తండ్రి అయిన ఇస్సాకు, నీవెవరవని అతన్ని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడైన ఏశావును అను నీ జ్యేష్ఠ కుమారుడనగా, ఇస్సాకు మిక్కటముగా గడగడ వణుకుచు, అట్లయితే వేటాడి భోజనమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నింటిని తిని అతని నిజముగా దీవించి తిని, అతడు దీవింపబడిన వాడే అనెను. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాకాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్నును దీవించుమని తన తండ్రికి చెప్పెను. అతడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయెను. కపటోపాయం, కపటము, మోసం రెండున్నాయి. దేంతోనొచ్చాడు? కపటంతో ఎవరి దగ్గరికి వచ్చాడు? తండ్రి దగ్గరికి వచ్చి నేనే ఏశావును అని చెప్పుకుంటున్నాడు. ఆ కపటము, ఆ మాయ, ఆ మోసము యాకోబు ఏం చేశాడంటే ఆశీర్వాదాలన్నీ దాని ద్వారా తీసుకున్నాడు. తండ్రి దగ్గరే ఏశావునని ఎంత నటించినా దేవుని దగ్గర మాత్రం ఎవరో మనం నటించలే. హల్లెలూయా. దేవుడు మాలాంటోడు కాదు. నా సొంతోడు ఎవరు చెప్పినా నమ్ముతా, మానవులం కనుక. అందుకనే ఇప్పుడు ఏమన్నాడు? ఏశావు అన్నాడు. దేవుడు ఒకసారి ఏమన్నాడు అంటే, నీ పేరేం పేరు అన్నాడు. మరి అప్పుడేం చేయాలి? ఇంకో పేరు వెతుక్కోలే. అడిగేది ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. అయ్యా నేను యాకోబునే అన్నాడు. హల్లెలూయా. ఆ మోసంతో మనం ఒకవేళ దేవుని సన్నిధిలో ఉంటే, ఆ కపటంతో మనం ఒకవేళ ఉంటే, ఆ చెడుగల హృదయంతో మనం ఒకవేళ దేవుని సన్నిధిలో ఉంటే మనం దేవుని బిడ్డలము కాదు. ప్రేమగల మాటలు, చెడుగల హృదయం. నీ హృదయం మంచితో ఉందా చెడుతో ఉందా చూసుకోవాలి. మాటలు ఎవరైనా ఏమున్నది, నేను ఎక్కడైనా కలిసినా ఎవరైనా ప్రైలాడ్ పాస్టర్ అని మంచిగా మాట్లాడుతాడు. మంచి విశ్వాసులు, ఎంత గౌరవం, ఎంత మర్యాద, సేవకుడు అంటే. మరి హృదయం అది ఎవరు చూస్తారు? నువ్వు చూస్తావా నా హృదయాన్ని? నువ్వు చూస్తావా? నువ్వు చూస్తావా? కనబడుతుందా? తీసుకుపెట్టినా మీకు ఇలా చెప్తే అర్థం కాదు. లోకంలో అలా అంటారు, నా హృదయం అంతా నువ్వే. అదో ఒక్కళ్ళు ఎందుకు పెట్టుకుంటాడు వాడు?
4 గదులు ఉంటాయి, 4 రాసిస్తాడు. 4 గదులు ఏం చేస్తాడు? 4 రాసిస్తాడు. ఏ గది తెచ్చినప్పుడు ఉన్న 3 గదులు మూసేస్తాడు. అర్థమవుతుందా? మాకు బయటికి కొంతమంది అంటే నాకే ఏడిపోతుంది వాళ్ళని చూస్తే, అమ్మ నాన్నని చూస్తే. అయ్యా నా బిడ్డలు, అయ్యా నా పిల్లలంతా మంచోళ్ళు, ఎవ్వరు లేరయ్యా, కావాల్సుకునే వాళ్ళు అంటారయ్యా. ఆమె హృదయం చూసిలే ఏమి, అమ్మ నేను ఎసుండదాన్ని నీకు తెలియదు అమ్మ అనగానే అమ్మో నా బిడ్డ. పైకి ప్రేమ, మాట, హృదయం. కొంతమందిని అయితే మెడకాయ కోసినా కూడా నిజం చెప్పారు. వాళ్ళు అన్నీ తాడుదొంగ పాలని చేసినాక చెప్తారు. మరి అప్పటిదాకా స్టోరేజ్ చేసి పెట్టుకుంటారు, ఏమైతే మన బరువు అవుతాయిడా. మనం ఎలా ఉన్నామనేది మనం చూసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇలాంటి స్వభావాలు ఈరోజు సంఘాల్లో ఉన్నాయి, మనుషుల్లో ఉన్నాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక సొంత కుటుంబంలో జరిగిన విషయం ఏం చెప్పాలా? ఆమ్నోన్ అనేవాడు ఉన్నాడు, చింతాక్రాంతుడై ఉన్నాడట. ఏ క్రాంతుడు చెప్పాలి? చింతాక్రాంతుడు అంటే ఏమో మాకేం వరకు అంటుంది సిస్టర్. చింతాక్రాంతుడు అంటే రంజుతో ఎడతాడు, చింతిస్తున్నాడు బాగా. బాగా చింతించి చింతాక్రాంతుడై. యేసుప్రభు కూడా చింతాక్రాంతుడు అగుటకు, దుఃఖించుటకు మొదలుపెట్టాడు. ఎప్పుడు? గెత్సెమనే తోటలో ప్రార్థించుటకు. అంత చింతిస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఆయన వచ్చారే, ఏమ్రా అంత చింతాక్రాంతుడైన, అట్లా చింతించి బాగా వీక్ అయిపోతున్నాడు. బాగా మా ఫ్రెండ్కి ఎంత బాధ వచ్చిందో అని, అరే రే ఎందుకురా అంత చింతాక్రాంతుడై బాధపడుతున్నావు, అంత వీక్ అయిపోతున్నావు, అసలు స్టోరీ ఏందో చెప్పు, హెల్త్ బాగలేదా, ఇంకేమన్నా అయిందా, ఇంకేమన్నా జరిగిందా, నేను ఉన్నాను కదా స్నేహితుణ్ణి అని మెల్లగా ఆరాధిస్తే అప్పుడు అంటున్నాడు ఏమనంటే, రే ఏం లేదురా, మా చెల్లి ఉంది తామరు, మా చెల్లె తామరు సౌందర్యవతి, చాలా అందంగా ఉంటుంది. ఆమెను నేను అనుభవించి పాపం చేయాలని ఆశ నాకుంది. కానీ ఆమె నా చెల్లె కనుక ఆమెను ఎలా పొందుకోవాలో నాకేం అర్థం కాక నేనేం చేస్తున్నా, ఆమెను పొందుకోను కావచ్చని చింతాక్రాంతుని అవుతున్నా. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి సంతోషంగా. ఇప్పుడు ఇతనికి ఆరోగ్యం బాగలేదని కాదు, ఆహారం లేదని కాదు. మనకు ఆహారం లేకపోతే చింతిస్తాం, అయ్యో ఆహారం లేదు కదా. బైబిల్లో కూడా ఉంది, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని చింతించకూడదు. లేనప్పుడు బాధపడుతుంటా అంటాం. చింత అంటే బాధ, చింతిస్తుంటా, అయ్యో వస్త్రాలు లేవే, ఆహారం లేదని. వీడికి అన్నీ ఉన్నాయి, వీడిగా రాజకుమారుడుగా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వీడికి ఏం కావాలి చూసారా? అయితే నువ్వు పని చేయి, నేను ప్లాన్ చెప్తా. ఈడు మోసగాడు. ఈడు కూడా ఎవడు? ఈ దావీదు కుటుంబాన్ని ఎప్పుడు నాశనం చేయాలని ఇంట్లోకి వచ్చినాడు. ఈడేం మంచోడేం కాదు, వాడు సలహా ఇచ్చిండు కదా, ఇంకా తిరిగే లేదు. ఇక మాస్టర్ ప్లాన్ అంటారు చూసినావా, అట్లా ప్లాన్ వేసిండు వాడే. ఎందుకంటే చెడగొట్టడానికి రెడీగా ఉన్నాడుగా. ఏం లేదు నాన్న, జ్వరం వచ్చిందని పడుకో, బాగా వీక్ అయినా యాక్టింగ్ చేయి. యాక్టింగ్ చేసిన తర్వాత రాజు కబురు పంపు, మీ నాన్న దావీదు వస్తాడు, చూస్తాడు. మీరు నాన్న వచ్చినప్పుడు నువ్వేం చెప్పంటే, నాన్న లేవలేకుంటున్నా, పరిస్థితి బాగలేదు, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ జ్వరాలు వచ్చినాయి, నోరంతా చేదుంది, తింటలేను, నాకు చపాతీలు తినాలన్నది. కాకపోతే ఇప్పుడు ఎవరు చేస్తారు, మన తామర చెల్లు ఉన్నది కదా, చెల్లెని పంపిస్తే నాకు చపాతీలు చేసి పెడితే తింటా అన్నాడు. మాటలు ఎట్లా వస్తాయి?
వాక్యం ఎడిపోవద్దు. మాట ఏంటిది? నాన్న అయ్యో జ్వరం వచ్చింది, బాగా చిక్కిపోయింది, ఎంత బాగా వచ్చిందో. కానీ హృదయం ఇప్పుడు అర్థమవుతుందా మీకు? సరే పాపం మా అన్న బాగాలేడని పాపం ఆమె ఎడ్డిది, ఆమె వచ్చింది. మరి రాజనగర్లో ఏమైనా పనులను పెట్టుకోవచ్చు, కానీ నేనే ఉన్నానా, నేనెందుకు పోతా? కొంతమందికి ప్రేమ ఎక్కువైతే కూడా ఏం చేయాలో వాళ్ళకు కూడా అర్థం కాదు. ప్రైజ్ ద లార్డ్. తల్లులు వేరు, తండ్రి ఒక్కడు. తల్లులు వేరు, తండ్రి ఒక్కడే. పాపం ఆమె వచ్చింది, చేసి పెట్టింది, రొట్టెలు చేసింది. రొట్టెలు చేసినావా, అది ఆగు, రేయ్ అందరు బాగుండరా అన్నాడు. ఆమె జీవితాన్ని అవమానపరిచి బలవంతం చేసి ఆమె జీవితాన్ని నాశనం చేసి. ఎక్కడున్నాడు సారు? రాజనగర్లో. ఏ నగరే? అందరూ ఒకసారి చెప్పండి, ఏ నగరం? రాజాని భవనములో పగలు వేచి ఉందును, రాజాని భవనములో పగలు వేచి ఉందును, స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. ఆమేన్. రాజభవనం అంటే సంఘమే. ఈ సంఘంలో ఉన్నప్పుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు మాట వినాలి. ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన గణపరచాలి, ఆయన మయంపరచాలి. కానీ మనని మాటలు ఎలా ఉన్నాయి? ప్రేమగల మాట. హృదయం ఎంత భయంకరమైన ఘోరమైన చెడుతనంతో నిండుకొని ఉన్నాడో మీరు అర్థం చేసుకోవాలి. మొన్న ఒక ఏదో స్టోరీ నేను ఫోన్లో వచ్చింది. ఒక నెల వ్యక్తి పరిచయం అయ్యాడు, ఒక అమ్మాయి పరిచయం అయ్యాడు. ఎక్కడ? ఊర్లో కాదు, పెళ్ళిళ్ళలో కాదు, ఫంక్షన్లో కాదు, బంధువుల ఇంటికి దగ్గర కాదు, ఇన్స్టాగ్రామ్లో. ఒక్క నెలలో ఎంత ప్రేమ వచ్చేసింది వాళ్ళకంటే. మాటలు ఎలాంటి మాటలు ఎలా వస్తాయి? నా మాటలు అర్థమవుతలేదా? ఈడు ఏ మాయ చేసిండో, ఏ మాటలు చెప్పిండో కానీ ఆమె మాత్రం ఆ మాటలో పడిపోయింది. ఫోన్ చేసి నెల తర్వాత బర్త్డే ఉంది, నువ్వు ఖచ్చితంగా రావాలి, నిన్ను చూడకపోతే ఆమ్నం లెక్క నేను కూడా ఏమవుతానంటే కృషించిపోతాను. ఏమవుతాడు? ఇదే ఈ స్టోరీ అంతా అవే. చూడాలి, కృషించిపోతున్నా, చూడాలి, కృషించిపోవాలి. ఆడు కృషించేది ఆమె కోసం కాదు, ఆమెను పొందుకోవడానికి. బర్త్డే పార్టీకి వచ్చింది, ఆమెను బలవంతం చేయబోతే కొద్ది టైంలోనే తప్పించుకుంది. ప్రైజ్ ద లార్డ్. మాటలు ఇప్పుడు నువ్వు మాట్లాడలేదనుకో, ఇంకా నేను చచ్చిపోయిన దాంతో సమానం. వీడు సత్తాడా? ఆమె కూడా నువ్వు మాట్లాడిపోయి సత్తనంటే సత్తుదా? చావరు. ఎవ్వరు చచ్చేటోళ్ళు ఈ రోజులలో ఎవ్వరు లేరు, చంపేటోళ్ళే ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడ చూసినా యాసడే, చంపడే. ఎందుకు చంపుతున్నారు? కత్తులు ఎక్కువయా? కత్తులకు ఏం పని లేదని చంపుతానులా? మరి ఎందుకు చంపుతున్నారు చెప్పండి? ఎందుకు చంపుతున్నారు నాన్న?
ఎప్పుడు చూసిన వాళ్ళని చంపేస్తారు. కారణం ఏంటి అసలు? ఇప్పుడు గంట దాకా ముందు దాకా చంపేదాకా కూడా ఆమె ఎట్ట మాట్లాడితే, ఒరేయ్ ఒక గంటలో నేను చంపేస్తారా అంటదా అనేది. మరి ఏమంటే ఏమైనా తింటారా? మీకు కావాల్సింది ఇష్టమైనది ఏంటిదో చెప్పు, ఎందుకంటే నీకు ఇది చివరి ఏమంటారు దాన్ని, చివరి కోరిక ఇదే, నేను తీర్చి నీ ప్రాణాన్ని తీసేసి నా ఇష్టానికి నేను పోతా. హృదయం అంతనేమో బయటున్న పాపంతో నిండుకొని ఇంట్లోనేమో ఏ మాటలు, ప్రేమ. ఆ ప్రేమ కాదు, ఇది వేరే ప్రేమ. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు లోకంలో ఇది జరుగుతుందా లేదా చెప్పాడు. అందుకనే ప్రేమతో మాట్లాడే ముందు ఆ హృదయంలో నుండి ప్రేమ వస్తుందా లేదా అని కూడా చెక్ చేయడం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం డీమార్ట్కి ఎందుకు పోతాం? గది కూడా తెలియదు ఆ పాస్టర్. డీమార్ట్లో పోతే అన్నీ కనపడతాయి, అట్లా అన్నీ ఇలా చూసి రావచ్చు. అన్ని పోతారా మీరు ఎవరన్నా? పని వదిలిపెట్టుకొని మరి ఎందుకు పోతారు? మీకు తెలిసింది చెప్పండి, ఎందుకు పోతారు? మనకు అవసరం ఉన్నాయో కొనుక్కోవడానికే బేనం. మనం దొంగలమా? మనం దొంగలమా అంటున్నా? మోసగాలమా? టెర్రరిస్టులమా? అయినా ఫస్ట్ ఏం చేస్తాడు? బ్యాట్ పెడతాడు. ఏంటిది అది? స్కాన్ చేస్తాడు. ఎవరిని? ఎందుకు? డౌటు. మంచోళ్ళే కాదంటలేరు, కానీ ఎందుకైనా మంచిది. నేను అసొంటాను అనుకుంటే రాకపోదును అంటమ్మా, అది వాళ్ళ రూలు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి సంతోషంగా. యేసుప్రభు దగ్గర యూదా ఉన్నాడు, బోధకుడా. ఆ పిచ్చిది చేరున్నారా ఏంటిది అది? అత్తరు ఏం చేసింది? నీ కాళ్ళకు పూసి నాశనం చేసింది. దాన్ని అమ్మితే పైసలు వస్తాయి. ఆ పైసలు ఎవరికి ఇస్తావు? నాకు ఇస్తావు. నాకు ఇస్తే నేనేం చేద్దును? తిందును. బీదల కన్నా మంచి పెడదాం. ఈయనకి బీదల మీద ప్రేమ ఉన్నదా? వీని ఇన్నర్ ప్లాన్ అంతా ఏంటిది? యేసయ్య ఎప్పుడు దొరుకుతాడు? ఈయనకి డబ్బు మీద ప్రేమ, యేసుప్రభు మీద ప్రేమ. యేసుప్రభుని ఎట్లా అప్పగించింది? అదే ఎలా? అబ్బా మా యేసుప్రభు, నాకు యేసుప్రభు అంటే బాగా ఇష్టం అని మీద అన్నాడు. వేసేయండి రా అన్నాడు. మళ్ళీ ఏమొచ్చింది అక్కడ? పైగా ఏమొస్తుంది? ప్రేమ గల మాటలు, చెడు గల హృదయం. దీన్ని డిఫరెంట్ చెప్తాను నేను. కానీ యేసుప్రభుని చూడు ఎంత ముద్దు పెట్టుకున్నాడు. బా, విశ్వాసం అంటే ఎట్లుండాలి? ఎట్లుండాలి? అంత ప్రేమ ఎక్కడిది? ఇంకా మొన్నటి విషయం చెప్తే వీళ్ళు ఇప్పుడే ఉరి పెట్టుకొని చచ్చిపోతారు. అంత దూరం వద్దులే. ఈ ముద్దు దేని ద్వారా వచ్చి? ప్రేమతోనే వచ్చిందా? యూదా ఇస్కరియోతు ముద్దు యేసుప్రభువుకు ప్రేమతోనే వచ్చిందా? సిగ్నల్. నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే వేసే. ఎందుకు? 30 వెండి నాణాలు. గురువునే అమ్ముకున్నాడు, గురువుకే టెండర్ పెట్టి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎవరైనా మనకిందుకే నీళ్ళు ఇష్టోళ్ళు చాలామంది ఉన్నారు. కారణం ఏంటంటే కొంతమంది మాట చూస్తే మాయ చేస్తారు. మొదట్లో అంత స్వదేశం మరి నాది పెద్ద తెలివేం లేదు, ఎందుకంటే ఇంట్లో పెరిగినవన్నీ కాబట్టి బయట తెలిపే ఎప్పుడు రాలి నాకు. ఎవరు ఏది చెప్పినా నా మీద వాళ్ళ మాటలు చూస్తే కరెక్ట్ పర్సన్ అంటే వీళ్ళేగా అన్నట్టుంటే. ఎప్పుడో ఒకసారి ఆ మంటి పెక్కుకున్న వెండిపూత ఊసిపోతుంది. ఊసిపోదా?
అది ఊసిపోయినప్పుడు ఊరి ఇప్పుడు మట్టి మీద వెండి పూత పూసినప్పుడు అదంతా ఏమనుకుంటాం? వెండే. వెండి అంటే పవిత్రత గుర్తు. అబ్బో పరిశుద్ధుడే. వెండి తెల్లగుండా నల్ల ఉంటుందా? తెల్లగుండా నల్ల ఉంటుందా? తెల్లగానే ఉంటుంది. పరిశుద్ధుడే ఎప్పటికీ. అది కాస్త ఏదో ఒక రోజు ఆ పూతంతా రాలిపోతే అది మట్టిలా కనపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. మనం మూత లెక్క ఉండొద్దు, పూత లెక్క ఉండొద్దు, మనం ఒరిజినల్ వెండి లెక్క ఉండాలి. హల్లెలూయా. పూత పూసుకుంటే ఎవరికైనా ఈజీ, తొందరగా అయిపోతుంది. పూత ఎంతసేపు పూస్తారు? సిల్వర్ పెయింట్ తీసుకొచ్చినామనుకో, ఇనుప గేటుకి వేసినామనుకో ఎలా కనపడుతుంది? సిల్వర్లా కనపడుతుంది. అవునా కాదా? కానీ లోపల ఏంటిది అది? వెండా ఇనుమా? ఇనుము. ఇనుము మీద ఏం వేసాం? పూత. పూత లాంటి జీవితాలనే పెట్టుకొని క్రైస్తవులు ఎవరు చలమానైనా ఒకరోజు అది పోతుంది. ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి దీన విషయంలో కూడా అలాగే జరిగింది. సరే, ఆమె లోకంలో పోయి చూసింది. రాజకుమారుడు చూశాడు, ఆమెను ఇష్టపడ్డాడు, ఆమె జీవితాన్ని ఆగం చేశాడు. తర్వాత మనసు మార్చుకున్నాడు. మరి ఆమెను అంత చెడ్డోడేం కాదు. సరే, ఆమె జీవితం ఎందుకు నాశనం చేయాలి? ఆమె అంటే నాకు బాగా ఇష్టం, పెళ్ళి చేసుకుంటా అన్నాడు. లేవి షిమియోను విని, ఓహోహోహో వస్తున్నారా, రా, మా చెల్లె జీవితం నాశనం చేసిలుగా లోపల పెట్టుకున్నాడు. బయటికి ఏం మాట్లాడాలి? ఏం మాటలు మాట్లాడాలి? ప్రేమ మాటలే కదా. అయితే మా ఆచార ప్రకారంగా మీరు మాలాగుంటే మా అమ్మాయిని మీకు ఇస్తాం, లేకపోతే ఇయ్యం. మరి ఏం చేయాలి? పురుషులందరూ సున్నతి చేయించుకుంటే మాలాగుంటేనే మా పిల్లని మీకు ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే లేదు. ఈ రాజుకు ఆ అమ్మాయి పిచ్చి తప్ప ఏ పిచ్చి లేదు. వీడు మంచిగా మాట్లాడుతుండా, చెడ్డగా మాట్లాడుతుండా, ఏం అవసరం లేదు, చేయండి రా, అందరు సున్నతి చేయించుకోండి రా. వాళ్ళు బాధపడుతుంటే కత్తులు తీసుకొని వెళ్ళి ఊరి మీద పడి పురుషులందరినీ ఏం చేసేయాలంటే చంపి. వీళ్ళతో ఏం మాట్లాడు? ఓకే, డన్, రేపే డెకరేషన్, అంత వంటలు సిద్ధం, పెళ్ళి రెడీ. కాకపోతే ఒకటి సున్న చేయించుకోవాలి. కానీ వాళ్ళ లోపల ఉన్నది ఏంటిది? ఖచ్చితంగా పగ, కక్షలు అవన్నీ తీర్చుకున్నారా? అందరిని చంపిలు వచ్చేసి. వాళ్ళు ముంచటోళ్ళు కూడా ఎట్లా వస్తారు? మనల్ని ఒకళ్ళు ముంచాలి, మోసం చేయాలనుకుంటే ఎలా వస్తారు? ఇదిగో నేను నిన్ను మోసం చేయడానికి వస్తున్నా అంటారా? మరి ఏమంటారు? ఎలా వస్తారు? ఏ ప్రేమ అది? ఏంటి అక్షయ్, ఉదయం నుంచి ఒక్క మెసేజ్ రావట్లేదు, అమ్మో ఒక్క మెసేజ్, ఇలా అయితే నేను బ్రతకడం వేస్ట్. అయితే ఒక గుడ్ మార్నింగ్, ఎంచుకున్నారా, తిన్నారా, అదంటే అదే ప్రేమనా? ఈ మాటలు చెప్పేటోడు రేపు పెళ్ళి చేసుకొని సాతారంటారా? ఇప్పుడు మోజస్కి తెలుసు బాగా, అసలే బ్యాటింగ్ ఒకటి అయిపోయింది, ఇప్పుడు రెండో బ్యాటింగ్ స్టార్ట్. అసలే చాలు ఆదాయం. ఎంత స్పీడ్గా జనగం దాకా ఉరికి పరిగెత్తుకు వచ్చిన బరువు ఏమవుతుంది? పెరుగుతూనే ఉంది. రేపేం జరుగుతుంది, ఎల్లుండి ఏదో బాధలు ఉంటే, మరి నువ్వు లేకపోతే నేను లేను అంటే ఇవన్నీ వెళ్తాయా? దానికి దీనికి తేడా ఎక్కువ. ప్రైజ్ ది లార్డ్. అదేంటి పాస్టర్, ప్రేమతో నువ్వు మాట్లాడొద్దు అంటారా అని మీకు డౌట్ వస్తుంది. మాట్లాడాలి, నేను కాదంటలే, కానీ ప్రేమ అనేది మాటలలో కాదు చేతలలో చూపెడితే మంచిది.
హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఇప్పుడు మీరు అంత మంచిగా మీతో అంత ప్రేమగా మాట్లాడి 4 రోజులు టైఫాయిడ్ జ్వరం వచ్చి లేవలేకుంటే నేను రాలే అనుకో, ఏమంటారు? వచ్చిండా అయ్యగారు? వస్తాడు, ఎందుకు రాడు? మంచిగా ఉన్నప్పుడు ఎంత ప్రేమలకు వస్తాడో, మంచిగా లేనప్పుడు రావచ్చుగా. అంటే అయ్యగారి ప్రేమ ఎక్కడ దాకున్నది? మాటల వరకే, చేతులో లేవు. కొంతమంది చెప్తారు, ఒక తమ్ముడు, అన్నా ఈ ఉపదేశం ఎట్లా నేర్చుకున్నావన్నా, అసలు ఈ ఉపదేశమే లేకపోతే వేస్ట్ అన్న. ఇప్పుడు ఏమంటారు తెలుసా? అన్న ఉపదేశం దగ్గర పోతే నా అభిషేకమే పోయింది. మరి ఉపదేశం అంటే పెరగాలనా తగ్గాలనా? వేరే వాళ్ళకి పెరుగుతుంది, మనని కాడ తగ్గుతుంది, కట్ అవుతుందట. ఎవరికి? హోలీ స్పిరిట్కు ఆయనకు తెగుతుందట. మరి తెగపోదా నాకెందుకు? మరి అది తెగుడు కాదురా బాబు. ఏం చెడిపోయింది? హృదయం అనే మిషన్ ఏమైంది? చెడిపోయింది. మిషన్ చెడిపోతే ఏమవుతాయి? మన డైలర్ మిషన్ చెడిపోయింది అనుకో, ఏమవుతుంది? ఎక్కువ శబ్దం వస్తా అంటే ఎందుకు? అది చెడిపోయిందని గుర్తు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాలామంది పైకి ఫుల్, కానీ లోపల మాత్రం పూర్తిగా చెడిపోయి ఉంటారు. ఇక రేపు ఎల్లుండి చూసుకో, వాళ్ళంత భక్తి, వాళ్ళంత పవిత్రత, వాళ్ళంత పరిశుద్ధత. యేసయ్యా ఇప్పుడు కనుక నువ్వు లేకపోతే ఇప్పుడే చచ్చిపోతా. ఎప్పటిదాకా? ఇది నా శరీరం, దీన్ని తింటకై నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి పెట్టి, ఇది నా రక్తం త్రాగు అని తాగంగానే అమ్మయ్యా ఏదో ఒక అట్లా పశ్చాత్తాపడి తిన్నా తాగినా రక్తం మళ్ళా నెల దాకా ఆడు మా జోలికి రాడు, మేము వాని జోలికి పో. అంతే అన్నట్టు. ఇప్పుడు అప్పటిదాకా అలా ఎంతకాలం ఉండగలుగుతాం మీరు చెప్పా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు కాలంలో శాస్త్రుల పరిచయలు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమన్నాడు? సున్నం కొట్టిన సమాధులారా అన్నాడు. ఎందుకన్నాడు? వాళ్ళు కూడా గిట్లనే నిలువుటంగిలు వేసుకునేది, బాగా పెద్దగా వేసుకొని బైబిల్ సంకల పట్టుకొని వీధులలో నిలబడి ప్రార్థనలు, దీర్ఘ ప్రార్థనలు చేసి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కొని వీవని ముట్టుకోకుండా, ఇవన్నీ వీలే. అంటే పైకి ఎలా ఉంటారట వాళ్ళు? నీతిమంతులు. పైకి నీతిమంతులు అంటే ఇక వీళ్ళని మించిన వాళ్ళు నీతిమంతులు లేరు. ఇక పైకి ఎవరు? శాస్త్రుల భాష. సున్నం సమాధికి అయితే ఎట్టుండే, ఎలా ఉంటుంది? తెల్లగా ముద్దుగుంటుంది. మరి లోపల ఏమున్నాయి? శవాలు, కంపు, సమస్త కల్మషం. అందుకే వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, వీళ్ళ ఉద్దేశం ఏంటంటే బయటికి ఏమో నీతి బోధలు, లోపల అక్రమం, అవిధేయత, సమస్త కల్మషంతో నిండుకొని దేవుని దృష్టిలో దేవుని శిక్షకు పాత్రలుగా జీవిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే మనం ప్రేమగల మాటలు, చెడుగల హృదయం అనేది ఎప్పుడున్నా అది ఒకరోజు బయటకు వస్తుంది. ఒకరోజు బయటకు వస్తే రాదాన్ని ఏం లేదు. ఈ రోజులలో అంత పెద్ద నమ్మకస్తులు ఎవరు లేరు. కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ మీరు అనుకునేరు దూరపు కొండలు ఎప్పుడు దూరం నుంచి చిలుపు కూడా చూస్తే ఎట్టుండే, చెట్లతో పచ్చదనంతో ఎంత ముద్దు కూడా. ఒకసారి ఎక్కండి. రాళ్ళు, ముళ్ళ కంపలు,
ఎక్కితే ఎట్లుండే? ఎవరైనా దూరంగా చూస్తే ఎట్టుంటారు? సూపర్ ఉంటారు. ఆహా, నమ్మకమైన వ్యక్తులంటే, మంచి వ్యక్తులంటే, అందమైన వాళ్ళంటే ఇక వీళ్ళని మించిన వాళ్ళే లేరు అనిపిస్తుంది. కానీ వాళ్ళతోనే 4 రోజులు ఉండి చూడు, అప్పుడు ఇది కనపడేది, అప్పుడు ఇది కనపడేది. అప్పుడు భయం అయితే, అమ్మో ఇంత భయంకరమా, అబ్బో వద్దుగా. దేవుడు అందుకే హృదయశుద్ధి గలవారే ధన్యులు, వారు మాత్రమే దేవుని చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవులు అనేవాళ్ళు కొన్ని కార్యాలు సంపాలి, కొన్ని కార్యాలను విడిచిపెట్టాలి, కొన్నిటిని ధరించుకోవాలి. 555 ఒక 5 ఏం చేయాలి? ఎప్పుడు దొరికినా, ఎక్కడ? మా ఇంట్లో, మీ ఇంట్లో కాదు, నా లోపల, మా లోపల ఎక్కడ దొరికితే అక్కడ ఏం చేయాలి? చంపాలి. అది చంపలే అనుకో, నేను చంపుతా. దాన్ని నువ్వు చంపలే అనుకో, అది నేను చంపేస్తా. కొన్నిటిని ఏం చేయాలా? విసర్జించాలి, విడిచిపెట్టాలి. ఎంత తొందరగా విడిచిపెడితే అంత మంచిది. మరికొన్నిటిని ఏం చేయాలంటే ధరించుకోవాలి. మనోళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? ధరించుకోవాల్సినవి వదిలిపెడతారు, వదిలిపెట్టుకోవాల్సినవి ధరించుకుంటున్నారు. చంపేటి బతికిస్తున్నారు, బతికిచ్చే వాటిని చంపుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పాపాన్ని చంపాలనా పెంచాలనా? పాపాన్ని చంపితే బాగుంటుందా, చంపకుండా బతికిస్తే బాగుంటుందా? నువ్వు బతికించినాక నేనేం చేస్తే? ఒక ఆమె ఆనకొండను చదువుకునేదట, పాము. నేను కూడా అక్కడ చూసిన, నాకు భయమైంది ఆ రాత్రి. అందుకనే దూరం నుంచే చూసుకుంటూ వస్తాను. చిన్నగా ఉన్నప్పుడు చదువుకుంటే ముద్దుగా ఆడుకునేదట మంచిగా. కొంచెం పెరిగిన తర్వాత ఈ ఆనకొండ పాము ఏమైనా ఆమె చుట్టూ చుట్టుకొని ఆమె తలకాయ మీద ఇట్లా పెట్టేదట. తలకాయ రోజు బా ఎంత మంచిగా ఉన్నా నాతోనని ఏమనుకుంటాను. అదేమనుకుంటుంది, నా నోట్లో ఎప్పుడు పడుతుందో అని అది చూస్తాను. రోజు చూస్తాను, ఇది ఈరోజు పడుతుందా, రేపు పడుతుందా అని. దాని నోరుతో తలకాయని ఏం చేస్తుంది? టెస్ట్ చేసుకుంటుంది. అది ఇంకా కొంచెం పెద్దదైంది, సరిపోయేటట్టుకుంది నోట్లో, వెంటనే పట్టి మింగేసి. పాపం కూడా అలాంటిది. ప్రైజ్ ది లార్డ్. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యంలో ఉన్నాయని చంపాలి, 8వ వాక్యంలో ఉన్నాయని విసర్జించాలి, 12వ వాక్యంలో ఉన్నాయని ధరించుకోవాలి. ఇప్పుడు సంబేడి 8వ దినమున 8 ఎక్కడిది మళ్ళీ 3, 5 కొలస్సీ. కావున భూమి మీదనున్న మీ అవయవములను భూమి మీదనున్న మీ అవయముల్లో అనగా జారత్వాన్ని చంపాలి, అపవిత్రతను చంపాలి, కామురతను చంపాలి, దురాశలు చంపాలి, విగ్రహారాధనైన ధనాపేక్షలను చంపివేయుడి. చంపాలి వీటిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ 5 కార్యాలు ఏం చేయాలి? చంపుతూనే ఉండాలి. ఏ అపవిత్రత ఇచ్చింది అనుకో, దాన్ని చంపుతూనే ఉండాలి. ఏ విగ్రహాలను ధనాపేక్ష వస్తే దాన్ని చంపాలి, జారత్వానికి సంబంధించిన చంపాలి. కొత్త నిబంధన ప్రకారం చూస్తేనే పాపం. ఒక స్త్రీని వ్యామో చూపుతో చూస్తేనే పాపం. అలాంటికి సంబంధించినవన్నీ ఏం చేయాలా? మనలో వస్తున్నప్పుడల్లా వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, అభిషేకం ద్వారా ఏం చేయాలా? చంపలే. నువ్వు పెంచినవనుకో, అది నిన్నేం చేస్తుంది? చంపెత్తి. ఇప్పుడు 8వ వాక్యం. ఇప్పుడైతే మీరు
కోపము కోపం, ఆగ్రహము ఆగ్రహం, దుష్టత్వము దుష్టత్వము, దూషణ దూషణ, మీ నోట బూతులను బూతులు వీటన్నింటినీ విసర్జించుడి. విసర్జించాలి. ఇవో 5. కోపం పట్టుకొనే ఉండొద్దు. కోపము మనిషికి కీడికే కారణమని బైబిల్ చెప్తుంది. కొంతమంది కోపం వస్తే ఇప్పుడు సిమ్మెన్ లెవెల్లో కోపం వస్తే ఏం చేసి తలకాయలు తీసి పడేసి వాళ్ళు చంపితేనే పాపం. మనమైతే తన సహోదరుని ద్వేషిస్తేనే నువ్వు నరహంతకుడు. ప్రైజ్ ది లార్డ్. మనం నరహంతకులుగా మారద్దు. నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. ఎంత బల తీసుకున్నా వేస్ట్. కోపము, ఆగ్రహం. ఆగ్రహం అనేది ఎవరికి వచ్చింది? మరి కోపం ఏంటో ఆగ్రహం ఏంటో తెలియాలిగా. కొంతమంది కోపం వస్తే కిచెన్లో ఉన్న గిన్నెలన్నీ బాగా చదిరి పెడతారు. సిస్టర్స్కి బాగా కోపం వచ్చింది అనుకో, కిచెన్లో ఉన్న ఎక్కడెక్కడ ఏ ప్లేట్లు ఏ పాత్రలు ఉండాలో చక్కగా అమర్చి పెడతారు. ఎందుకంటే అప్పుడు కోపం ఉంటుంది కనుక. లేకపోతే కింద ఎత్తారు, ఎందుకంటే మళ్ళీ పెట్టుకోవచ్చు అని. అది దేనికి గుర్తు? ఓ ఇద్దరు కొట్టుకుంటారు అట, భార్య భర్తలు కిచెన్ ఏది లోపల ఉన్న పాత్రతో కొట్టుకుంటారు. ఇంటి పక్కలకి ఏమనిపిస్తుంది? వాళ్ళు ఎట్లా కొట్టుకుంటారో చూడాలనిపిస్తుంది. వీళ్ళు మంచిగా గోడెక్కి చూస్తా అంటే ఆమె బిందె తీసుకొని కొడితే ఆ భర్త తప్పించుకుంటే ఆ సూచనకు పోయి తాకిందట. దేవుని బిడ్డలకు ఏముండొద్దు? కోపాలు. మరి ఎవరి ఆస్తి ఎవరు తిన్నారు? ఎవరి ఆస్తి ఎవరు తిన్నారు? ఎందుకు కోపాలు? మామూలు కోపం కాదు. లేమేక్ కోపం వస్తే ఏం చేసి బైబిల్లో చంపేయండి. అంటే కోపం ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? చంపేస్తూనే ఉంటుంది, ఇంకా మళ్ళీ తిరిగేలేదు. దాన్ని మనం ఏం చేయాలి? విసర్జించాలి. విసర్జించాలి. మీకు తెలుసా, పోతీఫరు కోపం వచ్చి యోసేపుని ఏం చేసింది? కోపంలో ఒక నిర్దోషిని ఏం చేసిండు? చెరసాల పాలు చేసిండు. అంటే కోపం ఏం చెప్తుంది అంటే ఏది మంచో ఏది చెడో తెలుసుకొని. ప్రైజ్ ది లార్డ్. అందుకే దాన్ని మానాలి. మానతావా? మానవా? నేను మానను అనొద్దు. విసర్జించాలి, విడిచిపెట్టాలి. కోపం, ఆగ్రహం అంటే నెబుకద్నెజర్ మేము ఆ ప్రతిమకు మొక్కం, ఏం చేసుకుంటావు చేసుకుంటే ఆగ్రహం తెచ్చుకొని లేచి ఏడంతలు చేయండి అన్నాడు. అది ఆగ్రహం. చిన్నదానికి ఆగ్రహాలు, కోపాలు. మన ఇంట్లో బాగా కోపాలనే అనుకో, దేవుడు సమాధానకే కర్త, అల్లరికి కర్త కాడు. మరి అల్లరి అనేది ఎవరిది? సైతాను కలుగజేసే గందరగోళం. వాటిని మనం విడిచిపెట్టాలి. కోపము, ఆగ్రహము, దుష్టత్వం. లోపల ఉండేది అంతేంటిది? దుష్టత్వం. వాటి సంగతి చెప్పాలి. వాడిని ఎట్లా తిప్పలు పెట్టాలి, వాడిని ఎట్లా ఇబ్బంది పెట్టాలి. ఇతరుల గురించి మనం వేసే చెడు పన్నాగాలే దుష్టత్వం. తర్వాత ఇంకా 2 ఏమున్నాయి? దుష్టత్వం తర్వాత ఏమున్నాయి అంటున్నా? దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ విసర్జించాలి, ధరించొద్దు. ఇప్పుడు నీకు బాగా కోపం వచ్చింది అనుకో, నీకు కోపంలో ఏ మాటలు వస్తే నీకు తెలుస్తాయి. వాటిని మనం ఏం చేయాలి? విసర్జించాలి. ఇప్పుడు మనం బూతులు మాట్లాడి రేపు ప్రభా బూతులు మాట్లాడినా క్షమించు నాయన, క్షమించు క్షమించు అని ఇదే పేదోళ్ళ మీద ద్రాక్షరసం పోతే మరి తిట్టేటప్పుడు అది ద్రాక్షరసం తాగేదాన్ని నీకు ఉండొద్దు? నీకు ఉండొద్దు? ఉండాలనా వద్దా?
అప్పుడు మాత్రమే మనోళ్ళు నాకు అనిపిస్తుంది, ప్రభా ఎంత విధేయులు నాయన, మిగతా నెలంతా ఎక్కడో పోతుంది తండ్రి అనిపిస్తుంది. అంటే నీకు కోపం మీద ఇంకేం రాలే, జయం రాలే. ఆగ్రహం మీద ఇంకేం రాలే, జయం రాలే. దుష్టత్వం మీద ఏం రాలే, జయం రాలే. బూతుల మీద ఏం రాలే, జయం రాలే. ఇంకా దూషణ మీద కొంతమందిని ఏమన్నా అంటే వాడు నాశనంగాను వీడు నాశనంగాను వాడు. దేవుడు మళ్ళీ ఆశీర్వాదానికి వారసులు ఉండడానికే పిలిచి. అందుకే కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ ఎవరికి చేయొద్దు. దూషణకు ప్రతి దూషణ చేస్తున్నావు అంటే నీ ఆశీర్వాదం అంతా ఆ యోర్దాను అల్లా కలిసిపోయినట్టే. దాని అర్థం అదే. మనకు ఆశీర్వాదం ఎందుకు దూరం అవుతుంది? వాళ్ళు దూషించాలనుకో, దేవ వాళ్ళు దూషించినప్పుడు దీవించనాలి. అప్పుడు మనం ఆశీర్వాదాన్ని వారసులుగా మారుతాం. నన్ను అంటారా, నాకు మాటలు రావా, నాకు నోరు లేదా, నేను మాట్లాడలే అనుకుంటాను, రారా చూసుకుందాం. లేకపోతే పాయసేత మన ఇద్దరం కలిసి అలా దుమ్ము రేపొద్దాం అన్నం అనుకో అంటే నాతో కాదు, మీ అమ్మతో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే ఒక్కొక్కసారి మా పిల్లి బ్రదర్కి అభిషేకం ఎక్కువైతే అప్పుడు ఏం చేయాలి, ఈయన పట్టుకోవాలి. ఇవన్నీ మన ఆశీర్వాదాన్ని కొట్టేస్తాయి. ప్రైజ్ ది లార్డ్, చెప్పండి హల్లెలూయా. నువ్వు ఎంతనైనా చేసుకో బాయ్. మేము ధరించుకునేటివి కొన్ని ఉన్నాయి. జాలిగల హృదయం, దయాలత్వం. అది చదవండి, ఇక ప్రార్థన చేసుకుందాం. 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులుగా ఉండాలి. ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసు, దయాలత్వం, వినయం, సాత్విక్యం, దీర్ఘశాంతం ధరించండి. ప్రైజ్ ది లార్డ్. ఏ మనసు? జాలిగల మనసు అట. అబ్బో, భర్త ఒక్కసారి ఏమన్నా అన్నాడు అనుకో, 2 రోజుల్లాగా ఆయన సొంతగా అన్నం వేసుకొని తినాలి. అప్పుడు ఏం లేదు, జాలి లేనిదే. ఆ పాట ఎత్తారు అప్పుడు. ఈ మాయలో వద్దు, ఇప్పుడు కొట్టుడు వద్దు, టైం అవుతుంది. ఆడనేమో జాలి లేదు, మళ్ళీ ఇడికి వస్తే జాలి గల దైవమా యేసయ్యా, నువ్వే జాలి గల దేవుడవయ్యా, మాకు జాలి లేదు. ప్రైజ్ ది లార్డ్. దయాలత్వం, దయ ఉండాలి. దీర్ఘశాంతం. ఏ శాంతం? దీర్ఘశాంతమా? అబ్బో, అది ఎలా ఉంటుంది? ఇంకా వినయం, సాత్వికం, ఇవి ధరించుకోవాలి. కొన్నిటిని ఏం చేయాలి? నిర్దాక్షిణ్యంగా ఏం చేయాలా? సంపాలా. కొన్నిటిని ఏం చేయాలా? విసర్జించాలి. మరికొన్నిటిని ఏం చేయాలి? ధరించుకోవాలి. ఇది పరిశుద్ధులకు, ప్రియులైన వారికి తగినట్లుండే జీవితం. మనం ఎన్ని సంవత్సరాలైనా ప్రియులుగా, దేవునికి పరిశుద్ధులుగా జీవించే విధానాలు రావాలంటే వీటిని మాత్రం ధరించాలి. అందుకనే ఎంత ప్రేమ మాటలు మాట్లాడి హృదయం మారలేదనుకో, అప్పుడు మనము ఆయన పరిశుద్ధ బల్లకు భౌతికంగా సిద్ధపడ్డ దేవుని దృష్టిలో మాత్రం దూరంగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఇలాంటి మాటల ద్వారా మనం శుద్ధీకరించుకోవాలంటే, ఇంతకాలం ఇలాగ లేకపోతే ఇప్పుడే తీర్మానం చేసుకొని సమర్పణ చేసుకొని నువ్వు శుద్ధీకరించబడితే, మరలా నువ్వు వదిలిపెట్టిన, విసర్జించిన, చంపిన వాటన్నిటినీ జయించడానికి రేపటి దినాన రొట్టె ద్రాక్షరసం నీకు శక్తిని, బలాన్ని ఇచ్చి క్రీస్తు స్వరూపంలోకి నడిపిస్తాయి. హల్లెలూయా. నేను అడిగిన రొట్టె ద్రాక్షరసం ఎందుకు తీసుకుంటారు పాస్టర్ అన్న. అదేంది పాస్టయ్యా,
ఆరోగ్యం మంచిగా ఉండడానికి కదా బల్ల తీసుకో. అబ్బో, ఆరోగ్యం మంచిగా ఉండడానికి బల్ల తీసుకున్నది అంటే పండ్లు తిను. నెలకు సరిపడ పండ్లు తెచ్చుకో, జ్యూసులు పట్టుకో, బాగా తాగు, నీకేమవుతుంది? మంచి ఆరోగ్యం. మళ్ళీ బలేదు. ఇది లేఖనానుసారంగా ఈ రోజులలో జరిగే ప్రేమగల మాటలే కాదు, ప్రేమగల హృదయం కూడా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. హృదయం తిరిగా మాటలో తిరిగి ఉంటే అది ఏ రోజుకున్నా పడుతుందా పడదా? చెప్పరింది. మనం ఎంత ఆపినా పూత ఒకరోజు ఏమైద్ది? పోద్ది. పూతలు వద్దు మనకు, ఉంటే ఒరిజినల్ వెండిగానే ఉండాలి. హల్లెలూయా. ఒరిజినల్ పరిశుద్ధులుగానే ఉండాలి. ఇట్లాంటి వాళ్ళ దారినే సంఘాలు పాడవుతున్నాయి, సేవలు పాడవుతున్నాయి. నానా గందరగోళం, నానా తలనొప్పులు. చూస్తే అందరు మంచోళ్ళే, మనలకు మహా తెలివి ఉంటాయి. బోలెడు సంఘాలు, చాలామంది సేవకులు తెల్ల పట్టుకొని ఎడుతున్నారు. మీరు అనుకుంటున్నారేమో కారణం ఏంటి? వాళ్ళు ప్రేమతో వచ్చి లోపడ అది గుర్తుపెట్టుకోవాలి. సరే, వాళ్ళు ఎలా ఉంటే మనం మాత్రం అలాంటి స్వభావ లక్షణాలు మనకు ఉండొద్దు. ఆయన శరీరం రక్తంలో పాలు పొందడానికి సిద్ధపడడానికి మనం వచ్చిన్నాం కనుక ఆయన రక్త మాంసంలో ఉన్న గుణగణాలన్నీ జాలిగల మనసు, దయాలత్వం, వినయం, సాత్వికం, దీర్ఘశాంతం అనేది ఆయన శరీరం రక్తంలో ఉన్న గుణగానాలు కనుక వాటిని మనం ఏం చేయాలంటే ఈ పరిశుద్ధ బల్ల ఆరాధనలో మనం ధరించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మిగతా రేపటి రోజున ధ్యానం చేసుకుందాం. అందరూ చక్కగా మోకాళ్ళ మీదకి వచ్చి మన హృదయంలో ఏముందో దేవుని ఎదుట మనం పెట్టుకుందాం. దేవుడు మన హృదయాలన్నిటికంటే అధికుడుగా ఉన్నాడు. మన హృదయాలు దేవునికి స్పష్టంగా తేటగా కనబడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. అందరూ మోకాళ్ళ మీదకి రావాలి. ఏదో ఒక బిడ్డ పెట్టినా కూడా మోకాళ్ళ మీద ప్రార్థన ముఖ్యం. దేవుడు ఈరోజు మొదటి శుద్ధీకరణ కోటికలుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.